హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బాణాల. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు చికెన్ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకున్నా చూద్దామండి. ముందుగా ఒక బౌల్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. హాఫ్ కేజీ చికెన్కి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి. 2 పచ్చిమిర్చి, ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోనండి. నేనైతే 2 కట్ చేస్తాను ఆనియన్స్. గ్రేవీ కర్రీ కాబట్టి గ్రేవీ ఎక్కువ ఉండాలని నేను 2 కట్ చేశానండి. అవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, గోల్డెన్ కలర్ వచ్చాయి. గోల్డెన్ కలర్ వచ్చాక 3 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి ఫ్రెండ్స్. పసుపు వేసుకున్నాక మళ్ళీ ఒకసారి మిక్స్ చేద్దాం. మిక్స్ చేసుకొని ఇదంతా ఫ్రై అయ్యాక, పచ్చివాసన పోయాక పసుపు కూడా ఇప్పుడు జింజర్ పేస్ట్ వేద్దామండి. అల్లం పేస్ట్ అప్పటికప్పుడు నూరేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే చికెన్ ఎప్పుడు చేసినా అల్లం పేస్ట్ అప్పటికప్పుడు మిక్సీ పట్టుకొని వేసుకుంటాను. టేస్ట్ బాగుంటుంది. గ్రేవీ కోసం నేను 2 టమాటాస్ కట్ చేసుకొని వేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు టమాటా వద్దనుకుంటే స్కిప్ చేసుకోండి. నేనైతే టమాటా వేస్తాను. టేస్ట్ కొంచెం పెరుగుతుంది టమాటా వేస్తే కర్రీకి. చూడండి, నేను టమాటా వేసాను. టమాటా 5 మినిట్స్ వరకు కుక్ చేసుకుందాం ఫ్రెండ్స్. అవి కుక్ అయ్యాక అంతలోపు నాకు కుక్ అవుతుందండి. మనం చికెన్ కడుక్కుందాం. 2 టైమ్స్ నీట్గా కడుక్కున్నానండి చికెన్. చూడండి ఫ్రెండ్స్, టమాటాస్ ఫ్రై అయిపోయాయి. నేను చికెన్ కడుక్కున్నాను ఇంతలోపు. చికెన్ ఇప్పుడు బౌల్లో వేసేద్దాం. టమాటాస్ కూడా కుక్ అయిపోయాయి కదా, చికెన్ కూడా వేసేద్దాం. చూడండి, నేను వేసాను చికెన్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాం. మొత్తం కలిసే వరకు మిక్స్ చేసుకుందాం. చూడండి, నేను మిక్స్ చేస్తున్నాను. మొత్తం మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసుకొని ఒక 10-20 మినిట్స్ వరకు కుక్ అవ్వనిద్దామండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్, మీ సబ్స్క్రైబ్ మాకు చాలా ఇంపార్టెన్స్. చూడండి ఫ్రెండ్స్, కలుపుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ అట్లా ఉడికిన తర్వాత చూడండి ఎలా అయిందో. ఇప్పుడు మనం సగం కుక్ అయిపోయింది. హాఫ్ బాయిల్ అయ్యాక ఇప్పుడు మనం సాల్ట్, కారం వేసుకుందామండి. 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. నేనైతే హాఫ్ కేజీ చికెన్ 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 3 టేబుల్ స్పూన్ కారం వేసానండి. మీకు రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే కొంచెం స్పైసీగానే తింటాం మేము. నేను 3 టేబుల్ స్పూన్ కారం వేసానండి. చూడండి, 3 టేబుల్ స్పూన్ వేసాను. వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకుందామండి. అన్నీ కలిసే వరకు మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాం. మొత్తం కర్రీ మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోండి. ఆయిల్ పైకి వచ్చాక ఒక 5 మినిట్స్ తర్వాత గ్యాస్ కట్టేసుకుంటే గుమగుమలాడే చికెన్ రెడీ అవుతుందండి. నేను గ్రేవీ కాబట్టి కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నానండి. మీరు ఫ్రైకి యాడ్ చేసుకొని అవసరం లేదు. నేను గ్రేవీ కర్రీ కాబట్టి వాటర్ యాడ్ చేసుకున్నానండి. ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత గ్యాస్ కట్టేసుకోనండి. రుచికరమైన చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అవుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మసాలా వేసుకొని పని చేసుకుందామండి.